రైట్ సార్. ఇక ఆంధ్రప్రదేశ్ క్షమించాలి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వచ్చారు సార్, సాదరంగా స్వాగతించారు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నప్పుడే రాజకీయాల గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి బహుశా రేవంత్ రెడ్డి పీయూష్ గోయల్ను సాదరంగా ఆహ్వానించారు. దీన్ని కూడా అపోజ్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఎందుకంటే కేంద్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కాబట్టి. కానీ ఇక్కడ కేంద్రంతో సంబంధాల విషయంలో గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ఇప్పటి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీద పోల్చమంటే ఏం చెప్తారు? అండ్ కేసీఆర్ కూడా గతంలో ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చినా కూడా ఇన్వైట్ చేయడానికి వెళ్ళలేదు. ఇప్పుడు రాజకీయపరమైనటువంటి విభేదాలు వేరు, ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన సంబంధాలు వేరు. సో అన్ఫార్చునేట్లీ మన వాళ్ళు దీన్ని రెండింటిని మిక్స్ చేస్తూ ఉంటారు. సో రాజకీయపరమైన అంశాలపైన ఆధారపడి ఒక వ్యవస్థలో ఒక స్థాయిలో ఉన్న నాయకుడిని అగౌరవపరచడం కరెక్ట్ కాదు. ఆ రోజు కూడా చెప్పాను, ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కలవడమే కాదు, సముచితంగా గౌరవం ఇవ్వాలి, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు నివేదించాలి, కేంద్రాన్ని అడగాలి. కేంద్రం ఇవ్వనప్పుడు రాజకీయంగా స్పందించవచ్చు. కానీ ప్రైమ్ మినిస్టర్ నేను గుర్తించా, ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తించాల్సిందే. మీకు రాజకీయపరమైన భిన్నాభిప్రాయాలు ఏమున్నా చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కదా. సో ఆ సీట్లో ఎవరున్నారతో సంబంధం లేదు. స్పీకర్ మీరు జగన్మోహన్ రెడ్డి స్పీకర్ను గౌరవించినప్పుడు కూడా మీరు అడిగితేనే అదే చెప్పాను కదా, ఖచ్చితంగా గౌరవించాల్సి ఉండే. జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు. స్పీకర్ సీట్లో అయ్యన్న పాత్రుడు ఉన్నాడా, తమ్మినేని సీతారాం ఉన్నాడతో సంబంధం లేదు. స్పీకర్ అనే పదవిలో ఉన్న వ్యక్తిని ఆ పొజిషన్ను గౌరవించాలి. అలాగే చీఫ్ మినిస్టర్ అనే పొజిషన్ను, ప్రైమ్ మినిస్టర్ అనే పొజిషన్ను గౌరవించాలి. సో ఇప్పుడు ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు దే ఆర్ కాన్స్టిట్యూషనల్గా ప్రజల తీర్పు ద్వారా ఏర్పడ్డబడ్డ వ్యవస్థలు. నువ్వు ఆ ముఖ్యమంత్రులు గౌరవించను అంటే నువ్వు ఎవరిని గౌరవిస్తావు? సో నేను ప్రధానమంత్రిని గౌరవించను అనే సంస్కృతి ఎప్పుడు కరెక్ట్ కాదు. పొలిటికల్గా యూ కెన్ డిఫర్, మీకు పరస్పరం ఐడియాలజికల్గా డిఫర్ అయిన వ్యక్తులు కూడా కలుస్తూ ఉంటారు, సైద్ధాంతిక విరోధులు కూడా కలుస్తారు. ఇప్పుడు మోడీ కేరళ వెళ్తే అక్కడ పినరయి విజయన్ రాలేదా? సో బీజేపీకి సిపిఎంకు మధ్యలో ఉన్న సైద్ధాంతిక విభేదాలు బీజేపీకి బీఆర్ఎస్కు ఉన్నాయా? ఇవాళ కాకపోతే రేపైనా బీఆర్ఎస్ బీజేపీ కలవచ్చు, కానీ బీజేపీ సిపిఎం మీద కలవే కదా, సాధ్యమే కాదు కదా. సో ఈ దేశంలో ఏ రెండు పార్టీలైనా పొత్తు పెట్టుకోవచ్చు, కానీ బీజేపీ సిపిఎం మీద పొత్తు పెట్టుకునే అవకాశమే లేదు. అలాంటి సిపిఎం ముఖ్యమంత్రి బీజేపీ ప్రధానమంత్రి వచ్చినప్పుడు కలిశారు. ఎందుకంటే ఆయన బీజేపీ ప్రధాని కాదు, ఈయన సిపిఎం ముఖ్యమంత్రి కాదు, ఆయన భారతదేశ ప్రధానమంత్రి, ఈయన కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి. అందువల్ల ఇక్కడ బీఆర్ఎస్ సీఎం, బీజేపీ పిఎం అనే దృష్టితో చూడకూడదు. తెలంగాణ సీఎం, భారతదేశ పిఎం. అందువల్ల రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా ఈ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. పొలిటికల్గా అది పెద్ద వివాదం కూడా ఎలక్షన్ టైంలో బీఆర్ఎస్ చేసింది, బడే బాయ్ చోటే బాయ్ అని. అయినా కూడా బీఆర్ఎస్ రాజకీయంగా ఏం లాభం పొందలేదు కదా, అంటే ప్రజలు కూడా దీన్ని అంగీకరించారు. సో నీకు రాజకీయ సంబంధాలు ఉన్నప్పుడు ఒక రకంగా, రాజకీయ సంబంధాలు లేనప్పుడు ఇంకో రకంగా, మాకేదో రాజకీయంగా వారిపైన ఎటా పోరాడుతున్నామనే భావన కలిగించడానికి క్రియేట్ చేస్తే లాభం ఏంటి? ఇప్పుడు ఇదే మోడీని కేసీఆర్ గజ్వేల్లో తన నియోజకవర్గంలో మిషన్ భగీరథ ప్రారంభానికి ముఖ్య అతిథిగా పిలిచాడు. సో అప్పుడు ప్రధానమంత్రి, తర్వాత ప్రధానమంత్రి కాడా? సో అందువల్ల ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా దే ఆర్ పొజిషన్స్ డ్యూలీ ఎలక్టెడ్ బై డెమోక్రసీ. నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. ఇప్పుడు ఈ రకమైన వ్యక్తిగతమైన అంశాలను, రాజకీయపరమైన అంశాలను, రాజ్యాంగపరమైన అంశాలను కలగాపులగం చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయినప్పుడు జగన్ కనీసం ఫోన్ చేసి కూడా గ్రీట్ చేయనప్పుడు నేను ఇదే అన్నాను, ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు అని. ఎందుకంటే దే ఆర్ పొజిషన్. రేవంత్ రెడ్డికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఆయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అయ్యాడు, నువ్వు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నావు. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి కొత్త వాళ్ళు అయితే నువ్వు గ్రీట్ చేయవా? ఇప్పుడు పాకిస్తాన్కు కొత్త ప్రధాని అయితే మన ప్రధానమంత్రి గ్రీట్ చేయలేదా? మన పాకిస్తాన్ పైన ఏమైనా ప్రేమ ఉందా మన మోడీజీకి? సో పాకిస్తాన్ అంటే మన భారతదేశానికి ప్రేమ ఉంటుందా? కానీ పాకిస్తాన్ ప్రజలు ఒక అతన్ని ప్రధానమంత్రిగా ఎన్నుకుంటే ఒక పొరుగు దేశ ప్రధానమంత్రిగా ఒక శుభాకాంక్షలు తెలుపుతాం. పాకిస్తాన్ ప్రధానమంత్రికి భారత ప్రధాని శుభాకాంక్షలు చెప్తున్న సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు చెప్పడంటే మనం ఏ స్థాయిలో రాజకీయాలు పట్టుకొచ్చా అన్నదానికి ఉదాహరణ కదా. అందువల్ల రాజ్యాంగపరమైన పదవుల్లో ప్రజాస్వామ్యయుతమైనటువంటి వ్యవస్థల్ని గౌరవించడం అనేది అలవాటు చేసుకోవాలి. ఏ రాజకీయాలతో సంబంధం లేదు. నన్ను కేసీఆర్
అగ్రికల్చర్ రివ్యూ పైన పిలిచినప్పుడు నేను వెళ్ళి మాట్లాడితే చాలామంది నా పైన దుమ్మెత్తిపోశారు. ఈయన ఎమ్మెల్సీ పదవి కొరకు వెళ్ళి కలిశాడు, నేను బీఆర్ఎస్ మద్దతు ఇస్తానంటే తీసుకోలేదు 2021లో, అలాంటిది నా మీద ఈయన ఎమ్మెల్సీ కొరకే కలిశాడని చెప్పి చివరి వరకు నా ఎన్నికల సమయంలో కూడా ప్రచారం చేసి నన్ను ఓడించడానికి అదొక అంశంగా మారింది. అంటే బీఆర్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకత కాస్త నా మీద ప్రభావం చూపింది. ఎందుకంటే నేను దేనికి కలిసాను, అగ్రికల్చర్ రివ్యూ కలిశాను, తప్పేంటి? ఇప్పుడు కూడా కలుస్తాను, రేవంత్ రెడ్డి పిలిచినా పోతాను, చంద్రబాబు నాయుడు పిలిచినా పోతాను, నరేంద్ర మోడీ పిలిచినా పోతాను. ఒక ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ప్రజలకు ఏం చేయాలని అడిగినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి చెప్తాం. అది పొలిటికల్ కాదు, అది దట్ ఈస్ నథింగ్ టు ఈవెన్ పొలిటికల్ అయినా ఓ రాజకీయ పార్టీ నాయకుడు మాట్లాడుతుంటే కాదటమా. సో అందువల్ల వ్యక్తిగత రిలేషన్స్, రాజకీయ రిలేషన్స్, ఈవెన్ రాజకీయ పార్టీ అయినా ఏం కాంగ్రెస్ పార్టీ నాయకుడు బీజేపీ నాయకుడు మాట్లాడుకోకూడదా? ఏం బీఆర్ఎస్ నాయకుడు బీజేపీ నాయకుడు మాట్లాడకూడదా? ఆ మాట కడితే వైసీపీ టీడీపీ నాయకులు కూడా మాట్లాడుకోవాలి. అన్ఫార్చునేట్లీ ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. ఈవెన్ ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రి మాట్లాడుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో ఆ సిచ్యువేషనే లేదు. సో కానీ ఉండాలి. నిజంగా చెప్పాలంటే మీకు స్పీకర్ ఎన్నిక సందర్భంగా పార్లమెంట్లో జరిగింది చూశాం కదా. మోడీ రాహుల్ గాంధీ కరచాలనం చేసుకుంటే దేశం హర్షించింది కదా, దేశమే అసహించుకోలేదు, దాన్ని హర్షించింది. చూడు, అది కదా హుందాతనం, పార్లమెంటరీ హుందాతనం. మరి మోడీ రాహుల్ గాంధీ విమర్శించుకోరా? రోజు విమర్శించుకుంటారు కదా. కానీ మోడీ రాహుల్ గాంధీ కరచాలనాన్ని దేశం, ఆ ఫోటో చూసిన దేశం అభినందించింది కదా. ఎందుకంటే రాజకీయంగా ప్రత్యర్థులు కావచ్చు, కానీ ఆయన ప్రధానమంత్రి, ఈయన ప్రధాన ప్రతిపక్ష నేత. కానీ ఇది మనం ఊహించగలమా? మనం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇది ఊహించగలమా? సో అందువల్ల ఎప్పుడు కూడా గవర్నమెంట్ టు గవర్నమెంట్ రిలేషనే కాదు, పర్సనల్ రిలేషన్ కూడా. పాలిటిక్స్ నాట్ విస్టాండింగ్ పార్టీ, రాజకీయాలు ఏమైనా ఉండని, సైద్ధాంతిక విభేదాలు ఏమైనా ఉండని, వ్యక్తిగతంగా ఆ హుందాతనం, ఆ సంబంధాలు ఉండాలి. దట్ ఇస్ గుడ్ ఫర్ ద కంట్రీ, గుడ్ ఫర్ ద స్టేట్ కదా. రైట్ సార్, ఇక కాంగ్రెస్ పార్టీ పదవులు ఇచ్చే విషయంలో